హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ సమ్మర్లో మనం ఉల్లూరగాయ పట్టుకుందామండి. మనం ఉల్లూరగాయకి మంచి మామిడికాయలు అయితే తీసుకోవాలి. నేనైతే రసాలు తీసుకున్నానండి. మంచిగా గుజ్జుగా ఉండాలండి పచ్చడి. ఈ విధంగా నేను రసాలు తీసుకుని ముచ్చుకులు కట్ చేసేసుకుని మంచిగా కడిగి ఆ చెమ్మంతా లేకుండా తుడిచి పెట్టుకున్న కాయలండి ఇవి. ఇప్పుడు ఈ కాయలను మనం పైన చెక్కు తీసేసుకోవాలి. ఈ విధంగా కాయనంతా ఈ విధంగా చెక్కాలి. చెక్కు తీసేసుకుని మనం కోసుకుందామండి. చీలికలుగా కోసుకోవాలి. మనము టెంకనంతా ఉన్న ఇదంతా కూడా మనం ఇలా చీలికలుగా చేసేసుకుని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఉల్లూరగాయ అయితే అసలు చాలా బాగుంటుందండి. మనం ఎలాగైతే ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటాం కదండి, చీలికలుగా చేసుకుని ఈ విధంగా పొడవుగా నిలువుగా చేసుకుని అడ్డంగా చిన్న ముక్కలుగా ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి. మనం అన్నీ కూడా ఈ విధంగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత పచ్చడి బాగుంటుందండి. గుజ్జుగా తయారవుతుంది మనం పచ్చడి కలిపేసరికి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ ఈ విధంగానే కట్ చేసేసుకుని మనం ఈ వేసవికాలంలో మనం మామిడికాయ చూస్తేనే నోట్లో నీళ్లు ఉన్నవారు ఉండరు కదండి. ఇప్పుడు మనం కారం, ఉప్పు చక్కగా చల్లుకుని ఈ విధంగా చేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం ముక్కల పైన ఆరబెట్టుకుని వద్దామండి. చక్కగా ఇలా పలసగా వేసుకోవాలండి. ఇలా పలసగా వేసుకుని చక్కగా ఆరే వరకు మనం ఎండబెట్టుకోవాలి. మరీ ఎక్కువ అయితే ఎండబెట్టుకోకూడదండి. డ్రై అయిపోకూడదు ముక్క. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఎండిపోయినాయండి. ఈ విధంగా తడి పొడిగా ముక్కలు అనేది గట్టిపడకుండా ఉండాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలుసుకుంటున్నామో ముక్కల్ని అదే గ్లాస్తో మనం అన్నీ కూడా తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయినాయండి ముక్కలు. మూడు గ్లాసుల ముక్కలు అయినాయి కాబట్టి కారం అయితే గ్లాసుకి తగ్గించి తీసుకోవాలండి. ఈ ముక్కలకి ఓ పావంతు తగ్గించుకొని నేను కారం వేసుకున్నాను అదే గ్లాస్ తోటి. ఉప్పు అయితే మనం సకానికి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలండి. ఒకవేళ సరిపోతే మనం 3వ రోజుని కలుపుకున్నప్పుడు వేసుకుందాము. మెంతిపిండి కూడా సకానికి పైనే వేసానండి. పావంతు తగ్గించుకుని మనం కారం ఎంత తీసుకున్నామో అంత మనం మెంతిపిండి తీసుకోవాలి. ఆవపిండి అయితే నేను ఇందులో వాడట్లేదండి. అలాగే వెల్లుల్లిపాయలు అయితే గుళ్ళు తీసుకుని కొన్ని ఇలా పొట్టు ఒలిచేసుకుని గుళ్ళు కింద కొన్ని వేసుకోవాలి. అలాగే పొట్టు ఉంచుకుని కచ్చాపచ్చా సితక కొట్టుకుని ఈ విధంగా కొన్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా దంచుకుని వేస్తే. మొత్తం మనం వేసినవన్నీ ఈ విధంగా మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, మెంతిపిండి, వెల్లుల్లి అన్నీ కలిసేటట్లు చక్కగా కలుపుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. వేరుశెనగ ఆయిల్ అండి ఇది. పచ్చడికి వేరుశెనగే బాగుంటుంది కాబట్టి వేరుశెనగే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఏ డబ్బాలో అయితే మనం వేస్తున్నామో అదే డబ్బాలో ఒక 100 గ్రాములు నూనె వేసుకోవాలండి. ఆ డబ్బాలో వేసుకుని కొంచెం ఆ డబ్బా ఇలాగా రౌండ్గా ఇలాగా కదిల్చాలి. పచ్చడి చక్కగా ఈ విధంగా కలిపి మంచిగా కలిపిన తర్వాత అస్సలు నిజంగా ఈ రంగు, ఈ కలరు, ఈ ఉప్పు ఎలాగైతే ఉందో పచ్చడి, ఇది సంవత్సరానికి ఒకసారి మనం ఈ అనుభూతి పొందగలం కదండి. మనం ఎన్నిసార్లు వాడుకున్నా కానీ పచ్చడి సంవత్సరం అంతా వాడి తిన్నా కూడా ఈ ఒక్క రోజున ఇంత మంచి కలర్ చూడగలం మనం. ఈ డబ్బాలోకి మనం ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పచ్చడి అంతా వేసేసుకుని
మంచిగా ఇందులోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత డబ్బాలు చక్కగా ఇది సదురుకుని మనం అంచులకి ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని 3 రోజుల దాకా మనం పక్కన పెట్టేసుకోవాలి. మూడో రోజు అయితే వచ్చేసిందండి. మనం చూద్దాం. నూనె అయితే చక్కగా సరిపోయిందండి. ఆ రోజు మెంతులు అయితే నేను వీడియోలో చూపించలేదు కదండి, మర్చిపోయాను. ఆ సాయంత్రానికి నేను పైన మెంతులు వేసానండి. 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా మన బేషన్లోకి తీసుకుని మొత్తం అంత ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం, కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా మంచి స్మూత్గా చాలా గుజ్జు గుజ్జుగా తయారైందండి పచ్చడి అయితే మూడో రోజుకి. ఇదైతే టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ ఉల్లూరగాయ పచ్చడి. ఉప్పు అయితే తక్కువైందండి. నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. కారము, మెంతిపిండి, నూనె అన్నీ సరిపోయినాయి. ఉప్పే తక్కువైంది కాబట్టి నేను ఈ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత అంతా మంచిగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ డబ్బాల నుంచి తీసామో అదే డబ్బాలో మనం వేసేసుకుందామండి. వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని ఇదంతా మంచిగా సదురుకుని ఈ విధంగా నొక్కి, ఇంకా నూనె అయితే వేయక్కర్లేదండి. సరిపోయింది నూనె. 1/2 కేజీ నూనె పట్టిందండి దీనికి. ఈ విధంగా డబ్బానంతా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా శుభ్రంగా పక్కన ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. నీట్గా ఈ విధంగా తుడిచేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి. మరి మీరు కూడా ఈ విధంగా చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఎలా కుదిరిందో. మరి రుచి అయితే ఎలా ఉందో చెప్తాను. రుచి చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు సపోర్ట్ చేయండి. పచ్చడి అయితే అసలు అంతా చక్కగా కుదిరిందండి. చాలా బాగుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.